హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ ఫర్ కిచెన్. ఇవాళ నేను చూపిపోయే రెసిపీ వెరీ యూనిక్ కేక్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. ఈ కేక్ రెసిపీ చాలా సాఫ్ట్గా ఉంటుంది, స్పాంజీగా ఉంటుంది అండ్ స్పైసీగా ఉంటుంది. తినడానికైతే చాలా అద్భుతంగా కూడా ఉంటుంది. అదేంటది కేక్ అంటున్నారు, స్పైసీ అంటున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈ మధ్య మనకు హెల్త్ కాన్షియస్ వచ్చేసి చాలా వరకు కూడా స్వీట్స్, స్నాక్స్, జంక్ ఫుడ్, కేక్స్ ఇలా అన్నీ కూడా స్టాప్ చేసేస్తున్నాం కదా. హెల్తీగా ఉండాలి, మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవ్వకూడదని. సో అలాంటప్పుడు ఇక్కడ నేను చూపిస్తుండగా ఒక్కసారి ఈ స్పైసీ సెమోలినా కేక్ ట్రై చేశారనుకోండి, ఈ మధ్యకాలంలో మనం ఈ కేక్స్ అని మానేసి మన ఫీలింగ్ ఏమాత్రం రాదండి. ఒక్కసారి ఇది టేస్ట్ చేశాక ఒక్కసారి మన రెసిపీని చూడండి, ఎంత సాఫ్ట్గా ఎంత స్పాంజీగా వచ్చింది కదా. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, నోటికి బాగా అన్ని ఫ్లేవర్స్ తెలుస్తుంటాయండి. ఇంకెందుకు ఆలస్యం, ఇంత స్పాంజీ స్పైసీ కేక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ 1 కప్ సెమోలినా వేసుకుంటున్నానండి. సూజీ, ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 కప్ పెరుగు, ఇది పుల్లటి పెరుగు కాదండి, నార్మల్ పెరిగే. అలాగే ఒక 1/4 కప్ వరకు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకున్నాను. ఒక విస్క్ తీసుకొని ఈ ఆయిల్, పెరుగు అండ్ సెమోలినా బాగా కంబైన్ అయ్యే వరకు విస్క్ చేసుకోవాలి. ఇదంతా మొత్తం కంబైన్ అయిపోయిందండి. ఈ సైడ్స్ అంతా కూడా స్క్రాప్ చేసేసుకొని ఒక మూత పెట్టేసుకొని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకోవటం వల్ల మనకు ఈ సూజీ అండ్ పెరుగుతో నానేసి బాగా సాఫ్ట్గా అవుతుంది. ఇది నానేలోగా మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను. దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది కాస్త వేడెక్కాక ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. దీన్ని ఒక్కసారి ఫ్రై చేసుకోండి. ఈ జీలకర్ర అనేది బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నాను, సన్నగా తరిగింది. దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ అనేది బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాను, ఒక 1 టీ స్పూన్. మీరు మీ కారంకి సరిపడా చూసుకొని వేసుకోండి. ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అయిపోయిందండి. ఇక్కడ క్యారెట్ తురుము వేసుకుంటున్నాను, సన్నగా తురిమింది, ఒక 1/4 కప్ వరకు. అలాగే గ్రీన్ క్యాప్సికమ్ ఒక 1/4 కప్ వేసుకుంటున్నాను, సన్నగా కట్ చేసుకున్నది. ఈ క్యారెట్ అండ్ క్యాప్సికమ్ బాగా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో, ఒక 2 మినిట్స్ వరకు. ఈ క్యారెట్ అండ్ క్యాప్సికమ్ మిక్చర్ అంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది చూడండి. ఇప్పుడు డ్రై స్పైసెస్ వేసుకుందాము. ఒక 1/2 టీ స్పూన్ వరకు గార్లిక్ పౌడర్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జింజర్ పౌడర్, టర్మరిక్ అనేది ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. ఈ మసాలాకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను, ఒక 1/2 టీ స్పూన్. ఈ మసాలాస్ అంతా కూడా మన క్యారెట్ మిక్చర్ తో కంబైన్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలండి. పసుపు అనేది స్కిప్ చేసుకోకుండా వేసుకోండి. మనం బేకింగ్ పౌడర్ వేసుకుంటాం కదా కేక్ బేక్ చేసుకోవడానికి, ఆ రెండు రియాక్ట్ అయ్యి మంచి ఆరెంజ్ కలర్ అనేది వస్తుంది మన కేక్ కి. ఒకసారి చూడండి, ఈ మసాలాస్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయింది కదా క్యారెట్ మిక్చర్ తో. సో ఇప్పుడు ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లార్చుకోవాలి. ఈ క్యారెట్ మిక్చర్ అనేది చల్లారేలోగా ఇక్కడ నేను కేక్ టిన్ ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఇక్కడ లోఫ్ టిన్ తీసుకున్నాను, దాన్ని ఆయిల్ తో గ్రీస్ చేసుకుని బటర్ పేపర్ ప్లేస్ చేసుకున్నాను. ఇది కాసేపు పక్కన పెట్టేసుకుందాము. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుని సెమోలినా మిక్చర్ ఉంది కదా, అది ఒక్కసారి చూద్దాము. బాగా నానిపోయిందండి, పెరుగుతో పీల్ చేసుకుని సాఫ్ట్ గా అయిపోయింది మన రవ్వ అంతా కూడా. ఇప్పుడు ఇంకాస్త స్పైసీగా ఉండాలి, నేను పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను, ఒక 1/2 టీ స్పూన్. అలాగే ఒక 1/4 కప్ వాటర్ వేసుకుంటున్నానండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి చూడండి, మన సెమోలినా అండ్ పెప్పర్ పౌడర్ అంతా కూడా బాగా కంబైన్ అయిపోయింది. మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న వెజిటబుల్ మిక్చర్ ఉంది కదా క్యారెట్ది, అది కూడా వేసేసుకుంటున్నాను. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటున్నాను, ఒక 1 టేబుల్ స్పూన్. ఈ క్యారెట్ మిక్చర్ అంతా కూడా మన సెమోలినాతో బాగా కంబైన్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి చూడండి, ఇదంతా బాగా కంబైన్ అయిపోయింది కదా. కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలంటే ఇది కాస్త థిక్గా ఉంది కదండి, సో కాస్త వాటర్ వేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి మన కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా. మనకు లాస్ట్ అండ్ ఫైనల్గా మన కేక్ అనేది సాఫ్ట్గా స్పాంజీగా రావాలంటే బేకింగ్ పౌడర్ వేసుకోవాలి కదా. సో 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి బ్యాటర్తో కంబైన్ అయ్యే వరకు బాగా. ఇదంతా చూడండి బాగా కంబైన్ అయిపోయింది కదా. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ టిన్ ఉంది కదా, దాంట్లో ఇదంతా కూడా వేసేసుకోవాలి. ఈ కేక్ బ్యాటర్ అంతా కూడా వేసేసుకున్నాం కదండి. సో ఒక స్పూన్ హెల్ప్తో ఇదంతా లెవెలప్ చేసుకోండి. ఇప్పుడు స్పైసీ కేక్ అన్నాం కదా, సో ఇంకాస్త కలర్ఫుల్గా ఉండాలని పైన నేను నువ్వులు అండ్ చిల్లీ ఫ్లేక్స్తో స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. ఒక 1 టీ స్పూన్ వరకు నువ్వులు తీసుకున్నాను అండ్ 1/2 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ అండి. ఇవన్నీ కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి.
ఎయిర్ బబుల్స్ అనేది రిలీజ్ అవ్వాలి కదా, సో అందుకు 4 to 5 టైమ్స్ వరకు ట్యాప్ చేసుకోవాలి. మన కేక్ టీన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రీ హీట్ చేసుకుందాం పాన్. ఇప్పుడు నేను ఒక పాన్ పెట్టుకున్నాను, దాంట్లో ఒక వైర్ ర్యాక్ ప్లేస్ చేసుకున్నాను. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ప్రీ హీట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో. 10 మినిట్స్ అయిందండి, మన పాన్ అనేది బాగా హీట్ అయిపోయింది. సో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ టీన్ ఉంది కదా, అది ప్లేస్ చేసుకుంటున్నాను. మూత పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ లో బేక్ చేసుకోవాలి. ఒక 30 మినిట్స్ అయిపోయిందండి, మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిందో లేదో చూద్దాము. టూత్ పిక్ పెట్టేసి చూడండి, టూత్ పిక్ క్లీన్గా బయటకు వచ్చేసింది. సో కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది అండ్ ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. దీన్ని ఫ్లేమ్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 నిమిషాల వరకు చల్లార్చుకోవాలి. మన కేక్ అనేది చల్లారిపోయిందండి. ఒక్కసారి ఇలా ఫ్లిప్ చేసుకొని చూపిస్తాను మీకు ఎంత సాఫ్ట్గా వచ్చిందో. పైన వేసుకున్న బేకింగ్ పేపర్ ఉంది కదా, అది కూడా తీసేసుకోవాలి. మీకు నచ్చిన షేప్లో దీన్ని కట్ చేసుకోండి. అంతేనండి, చూసారా ఎంతో ఫాస్ట్గా రెడీ చేసేసుకున్నాం కదా మన స్పైసీ సెమోలినా కేక్. చూడ్డానికి ఎంత టెంప్టింగ్గా ఉంది కదా, చాలా స్పాంజీగా టేస్టీగా కూడా ఉండిందండి. మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో పెట్టండి. చూసారు కదండి నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ బటన్ ప్రెస్ చేయండి ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టేక్ కేర్.